కొరకు అబ్రహాము ఏ విధంగా చూశాడో లోతును చూడండి. అంతగా కనులెత్తి చూచినప్పుడు తనకి పచ్చగా కనిపించింది, కానీ శాపగ్రస్తమైనదిగా మారిపోయింది తన జీవితంలో. ఈ రాత్రి దేవుని బిడ్డ, యవనస్తులారా, యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, మీ జీవితాలు దేవునికి సమర్పించండి. ఆయన తట్టు మీ చేతులెత్తి ఈ రాత్రి మీ జీవితాన్ని దేవునికి సమర్పించమని కోరుతా ఉన్నాను. చేతులెత్తి క్షణికమైన వాటి కొరకు, క్షణికమైన వాటి కొరకు పరుగులాడుతూ మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. చేతులెత్తి ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థించండి ఒకసారి. తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక మంచి తీర్మానాన్ని ఈ రాత్రి, ఒక మంచి తీర్మానాన్ని చేయమని దేవుని సభను తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడి ఉన్నారు. దేని మీద నీ పునాది? ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన వాడు. ఒకవేళ ఇసుక మీద కట్టుకున్నావేమో, నిరాధారమైన వాటి మీద, ఏలోక సంబంధమైన సుఖభోగాల మీద నీ జీవితాన్ని కట్టుకున్నావేమో, ఇకనైనా నష్టపోయి, ఇప్పటిదాకా నష్టపోయి, ఆదరణ లేక ఆదరించేవారు లేక బాధపడుతూ ఏడుస్తున్నావేమో, ఒక్కసారి దేవుని తట్టు చూడు, ఒక్కసారి దేవుని తట్టు చూడు. నీవేనా ఆధారమయ్యా? చెప్పగలవా? నీవేనా ఆధారమయ్యా? నీవేనా ఆశ్రయమయ్యా? ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడైనా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావేమో, ఆయన తట్టు చేతులెత్తు. కలవరముతో కృంగిపోతున్నావేమో, దావీదు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నాకు సహాయం దొరికిన యెహోవా నీ వలనే. నీవేనా ఆధారమయ్యా? నీవేనా ఆశ్రయమయ్యా? నీవేనా అన్నయ్య? నీవేనా బండ? నా దాగు చోటు